పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలు తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. అనుమతులు వేగంగా ఇవ్వటం వల్లే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. భారత్కు వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయన్నారు. దాల్మియా గ్రూప్ ఏపీ అభివృద్ధిలో ఎప్పటి నుంచి భాగమైందన్న లోకేష్ ఆ సంస్థ పెట్టుబడుల వల్ల వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. దాని వెనకాల లక్ష్యం ఒకటే, మన నిరుద్యోగ యువకులు వేరే రాష్ట్రం వెళ్తాం కాదు, మన గడ్డపై వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఏ రాష్ట్రానికి లేని ఇండస్ట్రీస్ మినిస్టర్ మనకు ఉన్నారు. ఆయనకి ఒక్క మెసేజ్ పెట్టి అక్కడ ఒక పరిశ్రమ వెళ్తుందంట, ఇమ్మీడియట్ గా మీరు మాట్లాడండి పట్టుకరాండి అంటే తిప్పి నాకే రిప్లై పెట్టి ఇప్పటికీ నేను మాట్లాడాను, తప్పనిసరిగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారని చెప్పే వ్యక్తి. ఆయన మాటల్లో స్లో, కానీ చేతల్లో మటుకు ఏమా సూపర్ స్పీడ్. మీరు చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డాం. ఎందుకంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతినింది. 2022లో ఈ ప్లాంట్ కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ ని నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. నేనే బ్రేక్ఫాస్ట్ పెట్టి మీరు రాండి, మేమున్నాం, జీవితాంతం మీకు అండగా నిలబడతాం, మా యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరటం జరిగింది. కొత్త కంపెనీలు తీసుకొస్తాం ఒక పక్కన, కానీ కంపెనీలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికే పెట్టారో వాళ్ళ చేత ఎక్స్పాన్షన్లు కూడా చేపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారంటే దాని వెనకాల మన పిల్లల కష్టం ఉంది. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కొంతమంది వచ్చి కార్డు పెట్టేసి బటన్ నొక్కి వెళ్ళిపోతున్నారు బయటికని. అది మారాలి. యువకులకి పిలిపిస్తున్నాం, మనం కష్టపడపోతే మన జీవితంలో మార్పు రాదు. నేను 2019లో 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5300 ఓట్లతో ఓడిపోయా. 5 సంవత్సరాలు అహర్నిశలు మా మంగళగిరి నియోజకవర్గంలో కష్టపడ్డాను. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ నేను సాధించాను. దాని వెనకాల కష్టం ఉంది, దాని వెనకాల చెమట ఉంది. ఇక్కడున్న యువకులందరినీ కోరుతున్నా, కష్టపడదాం, పని చేద్దాం, కంపెనీలో కూడా మనం ఎదుగుదాం. మీ పనితీరు చూసే మళ్ళీ 3వ విడత ఎక్స్పాన్షన్ చేస్తారు. అందుకే యువకులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, రాజధాని కనీసం నిధులు కూడా ఆనాడు ఇవ్వలేదు. సొంత కాలుపైన ఈరోజు నిలబడుతున్నాం. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈరోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఏ ఒక్క విషయంలో మనం వెనకబడకూడదు, అన్ని రంగాల్లో మనం ముందరికెళ్ళాలి. అందుకే అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. దానికి మీ సహకారం ఉండాలని యువకులందరికీ నేను పిలిపిస్తున్నా.